ఒకానొక రోజు సడన్గా అర్లీ మార్నింగ్ ఉదయాన్నే పెళ్లి కొడుకు కళ్ళలో కారం చల్లి పెళ్లి కూతుర్ని ఎత్తుకుపోయారు ఒక గ్యాంగ్. పెళ్లి కొడుకు తేరుకొని కళ్ళల్లో పడ్డ కారాన్ని క్లీన్ చేసుకొని పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఏం జరిగిందా అని అక్కడున్న సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఎవరు ఎత్తుకుపోయారో చూసి షాక్ అయ్యాడు. ట్విస్ట్ ఏంటంటే ఆ యువతిని ఎత్తుకెళ్ళింది ఆ యువతి పేరెంట్సే. మేడ్చల్ జిల్లా నర్సంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 4 నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు ప్రవీణ్ అండ్ శ్వేత. ప్రవీణ్ ఇంటిపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. అబ్బాయి కుటుంబ సభ్యుల మీద, అబ్బాయి మీద అతని కళ్ళలో కారం చల్లి యువతిని ఈడ్చుకెళ్లారు. బలవంతంగా కారెక్కించి బంధువులు తీసుకువెళ్ళిపోయారు. కిడ్నాప్ సమయంలో 2 కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మన స్క్రీన్లో చూస్తున్నాం. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఆ యువతి నేను రాను రాను అని చెప్పి గింజుకుంటుంటే ఒక జంతువుని లాక్కెళ్ళినట్లుగా దారుణంగా చూడొచ్చు. అక్కడే ఉన్నటువంటి కర్ర తీసుకొని ఆయుధాలు తీసుకొని ఆ యువకుడిని కొడుతూ, ఆ యువకుడి తల్లిదండ్రుల్ని దారుణంగా కొడుతూ ఆ యువతిని లాక్కెళ్ళిపోతున్నటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఏదో ఒక జంతువుని తీసుకువెళ్ళినట్లుగా ఆ యువతి నేను రాను రాను అని చెప్పేసి అరుస్తుంటే, నన్ను వదిలేయండి అని చెప్పేసి వేడుకుంటున్నా సరే కనీసం పట్టించుకోకుండా కనికరించకుండా ఆ యువతిని లాక్కుపోతున్నారు. కింద పడేసి ఈడ్చుకుపోతున్నటువంటి ఘటన మనకు కనిపిస్తుంది. నేను చెప్తున్న వార్త కానీ చూపిస్తున్న విజువల్స్ కానీ కొంచెం కష్టంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు కలవరపడవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూయర్స్ డిస్కషన్ ఈజ్ అడ్వైజ్డ్, బట్ we can see those visuals. పట్ట పగలు చుట్టూ అందరూ చూస్తున్నారు. భర్త అక్కడే ఉన్నాడు, భర్త పేరెంట్స్ అక్కడే ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందు ఆ యువతిని, తన భార్యను ఈడ్చుకుపోతున్నారు. కారులో పడేస్తే కనీసం ఏం చేయలేక ఆ అద్దాలు పగలగొట్టి బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు యువకులు. లాక్కుపోతున్నప్పుడు అడ్డుపడితే అక్కడే ఉన్నటువంటి కర్రలతో రాడ్లు తీసుకుని వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. విచక్షణారహితంగా కొడుతున్నారు. కళ్ళల్లో కారం చల్లారు. అంత దారుణమైనటువంటి పరిస్థితి. కానీ అదంతా చేసింది ఎవరు? ఆ యువతి తల్లిదండ్రులే బంధువుల సాయంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. దీనంతటికి కారణం కేవలం ఆ ప్రేమ పెళ్లి తనకిష్టం లేకపోవడం.